ఇక ఎల్బీ నగర్ కూడలిలో నూతనంగా ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహాన్ని మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమానికి ఆత్మగా నిలిచిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని మంత్రి పేర్కొన్నారు. స్వాతంత్ర సమరయోధుడిగా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు కృషి చేశారని గుర్తు చేశారు. ముందుకు నడిపించిన మహనీయులు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనాలంటే కూడా ఆనాడు ఉన్న అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి నిరంకుశ ఆనాడు ఉన్న పాలనకి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి. ప్రభుత్వానికి సంబంధించిన ఆనాడు నిరంకుశ పాలనను అంతవించాలని పోరాటం చేసిన వ్యక్తి. హైదరాబాద్ స్టేట్ సంబంధించి మన భారతదేశంలో కలవాలని అనుకున్నప్పుడు మొదటగా నిలిచిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. ఈనాడు 1969లో మంత్రిగా ఉన్న తరుణంలో తెలంగాణ మొదటి దశ తెలంగాణ ఉద్యమం పక్షాన్ని నిలబడ్డ వ్యక్తిగా మళ్ళో దశ వచ్చే వరకు నేను ముందుంటానని ఈరోజు దానికి ఉద్యమకర్తగా దిక్సూచిగా నిలబడ్డ వ్యక్తిని ఈరోజు మనం తలుచుకుంటా ఉన్నాం. వారి ఆశయ సాధనకు సంబంధించి వారు అనుకున్నట్టు బలహీన బడుగు వర్గాలకే కాదు అన్ని వర్గాలకు సంబంధించిన వారికి న్యాయం జరగాలి. ప్రధానంగా వారు ఆ రోజు మొదలుపెట్టిన అనేక కార్యక్రమాలు ఈ రోజు నేతన్న కార్మికులకు సంబంధించి వారి స్థితిగతులను తెలుసుకొని వారు మంత్రిగా ఉన్నప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టిన ధర్మిల్లా అవన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం. ఈరోజు మేము మా ప్రత్యేకించి ఈరోజు నేతన్న కార్మికులకు సంబంధించిన సంక్షేమం విషయంలో కూడా వారు చూపెట్టిన బాట వారు చూపెట్టిన సంక్షేమం విషయంలో రాజీ లేకుండా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటామని అదేవిధంగా అధునాతనమైన యుగం దానికి సంబంధించి మా నేతన్న సోదరులకు వారి ముందు తరాలకు సంబంధించిన అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని వారిని కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తామని